హుజనాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో రోల్ మోడల్గా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికలను రూపొందించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. సిద్దిపేట జిల్లా హుజనాబాద్ ఐఓసీ కార్యాలయంలో హుజనాబాద్ నియోజకవర్గ అభివృద్ధిపై నియోజకవర్గ పరిధిలోని సిద్దిపేట, కరీంనగర్, హనుమకొండ జిల్లా కలెక్టర్లు, అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలోని గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేయడం, ఇరిగేషన్, రోడ్లు, మిషన్ భగీరథ, విద్య, వైద్యం, వ్యవసాయం తదితర అంశాలపై సమీక్షించారు. నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు రూపొందించి ప్రతిపాదనలు అందిస్తే నిధులు మంజూరు చేయించే బాధ్యత తాను తీసుకుంటానని అధికారులను కోరారు. స్థానిక శాసనసభ్యులు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇయ్యాలనే సమావేశం ఎందుకు పెట్టినామంటే నిన్నటి దాకా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, మండల పరిషత్ అధ్యక్షులు, మొన్న గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు ఒక వేదిక ఉండే. ఇప్పుడు అవన్నీ కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో 5 సంవత్సరాలకు పదవి పూర్తవుతుంది కాబట్టి పూర్తి చేసుకొని స్పెషల్ ఆఫీసర్లుగా 100% ఒక హుస్నాబాద్ మున్సిపాలిటీ తప్ప మొత్తం 160 గ్రామాల పరిపాలనా వ్యవస్థ అంతా జిల్లా కలెక్టర్ గారి నుంచి ఆలోచన, ప్రభుత్వ ఆలోచన కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. ఎన్నికలై 6 నెలలు మన జూలై 3కు, కానీ ఎన్నికలైన తర్వాత 2 సంవత్సరాలు కొత్త ప్రభుత్వము, దాని తర్వాత ఎన్నికల కోడ్, దాని తర్వాత అధికారుల బదిలీలు అనేక రకాలు అయిపోయి ఇప్పుడిప్పుడే పరిపాలన పైపు మొత్తంగా ఒక నిర్దేశనం జరుగుతూ ఉన్నది. కాబట్టి అందుకు మీ అందరినీ కూడా నేను మరొకసారి హుస్నాబాద్ శాసన అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఈరోజు సర్పంచులు లేరు, ఎంపీటీసీ లేరు, మండల పరిషత్ అధ్యక్షులు లేరు, వ్యవస్థ స్థానిక సంస్థలన్నిటి కూడా మనమే అంటే అధికారులే ప్రత్యేక అధికారులుగా ఉన్నారు. శాసనసభ్యుని ఒకనే ఒక మున్సిపాలిటీకి మాత్రం ఉంది, కానీ మిగతా 7 గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి శాసనసభ్యుడిగా కళ్ళు చెవులు అంతా మీరే. దయచేసి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా, గ్రామీణ ప్రాంత ప్రజలు ఎటువంటి సమస్య ఎదుర్కోకుండా ఉండే విధంగా ప్రోయాక్టివ్ తోటి ప్రజాప్రతినిధులు మీకు దృష్టికి తీసుకొచ్చేటువంటి వ్యవస్థ లేదు. కాబట్టి మీరే ప్రజా సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కారానికి మీ ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్ళడమో లేదా ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధిగా నా దృష్టికి తీసుకురావడమో, మొత్తానికి పద్ధతి ఏదైనా ఆ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడానికి శక్తివంచన లేకుండా పనిచేయాలి అనేటువంటి మాట ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి కానీ ఇంకా రాకుండా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి విలేజ్ పర్సన్ ఇన్ఛార్జ్ కావచ్చు, మండల ఇన్ఛార్జ్లు అందరూ కూడా ఇప్పుడే వెటర్నరీ డాక్టర్ గారు హుస్నాబాద్ ఇన్ఛార్జ్ వచ్చినారు. నిన్న బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, ఇంకొకరికి అట్లా రకరకాల జిల్లా అధికారులు మండల ఇన్ఛార్జీలుగా కూడా నిన్నటి నుంచి నియామకం అయినారు. జిల్లా కలెక్టర్లు, జిల్లా పరిషత్ ఇన్ఛార్జీలుగా ఇట్లా వ్యవస్థలో కొన్ని అంశాలు ప్రత్యేకించేటప్పుడు అగ్రికల్చర్కి సంబంధించి వ్యవసాయ ఆధారితమైనటువంటి అన్ని అంశాలు ఏ క్లస్టర్ వేదికనైతే రైతు వేదికలు ఉన్నాయో రైతు వేదికల వారిగా నేను కూడా అక్కడ ఉండబడే రైతులను కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అందరూ పిలుచుకొని ఆ ఏరియా జిల్లా కలెక్టర్ గారు తీసుకొని అక్కడ ఒక సమావేశానికి షెడ్యూల్ ఇస్తాం. దయచేసి మన దగ్గర ఉన్న పథకాలు రాష్ట్ర పథకాలే కాక కేంద్రం నుంచి కూడా అనేకమైనటువంటి పథకాలు ఉన్నాయి. నేను పార్లమెంట్ మెంబర్ చేసిన, మనం ఇంతకుముందు చెప్పినట్టుగా అక్కడికి వెళ్ళి మనం పైరేట్ చేయాల్సిన అవసరం లేదు. దానికి సంబంధించి అన్నీ కూడా మేబీ డిపార్ట్మెంట్లో ఆన్లైన్లో చెక్ చేస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ ఏంటి, నామ్స్ ఏంటి తెలుస్తాయి. దయచేసి ఆ విషయంలో మీరు ప్రోయాక్టివ్ అయి హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, ఎనిమల్ హస్బెండరీ కావచ్చు, బీసీ వెల్ఫేర్ కావచ్చు, లేదా ఇతరత్ర అన్ని రకాల స్కీమ్స్ కు ఫెడరల్ సిస్టంలో సెంట్రల్ అండ్ స్టేట్ కలిసి ఉన్నాయి. సో దానికి సంబంధించి కూడా కొన్ని ప్రతిపాదనలు డిపార్ట్మెంట్ వారిగా తయారు చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. రోడ్స్ కు సంబంధించి, డ్రింకింగ్ వాటర్ సంబంధించి, అగ్రికల్చర్ ఇరిగేటెడ్ ఏరియా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి కాన్సెప్ట్ మీద ఒక ఐడియా కొరకు ఒక రూట్ మ్యాప్ ఉండాల్సిన అవసరం ఉంది. ఏ గ్రామంలో ఏం జరుగుతుంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ తప్పకుండా ఉండాలి. నేను ముఖ్యంగా ట్రైబల్ వెల్ఫేర్ సంబంధించి వాళ్ళని కోరుతాను. ఈ ప్రాంతంలో ట్రైబల్స్ చాలా మంది హుస్నాబాద్ మొత్తం జిల్లాలో ఇక్కడనే
దాదాపు 20,000 ఓట్ల 30,000 పైన దాదాపు 40-50 పైన గ్రామ పంచాయతీలుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడపేట కావచ్చు, సైదాపూర్ కావచ్చు, పీర్దేరిపల్లి కావచ్చు, హుస్నాబాద్ మండలం కావచ్చు ఉన్నారు. వాళ్ళందరికీ సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక తయారు చేయమని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. అదేవిధంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ తీసుకురావాలనే ఆలోచన ఉంది, లేదా ఇతర కుటీర పరిశ్రమలకు సంబంధించినటువంటి ఎంఎస్ఎంఈ కింద తీసుకురావాలనే ఆలోచన ఉంది. నేను రెవెన్యూ అధికారులను కోరుతా ఉన్నా, ల్యాండ్ బ్యాంక్ తయారు చేస్తే ఆ ఇన్స్టిట్యూషన్స్ అన్నింటినీ కూడా ల్యాండ్ వెంటనే ఇవ్వచ్చు. కాబట్టి ఆ విధంగా తయారు చేయండి, ప్రతిపాదనలు ఇవ్వండి. నేను శాంక్షన్స్ సంబంధించి పైనుంచి వాటి అనుమతులకు సంబంధించిన విషయంలో కూడా బాధ్యత నా భుజాల మీద బరువుంచండి. అది పంచాయతీరాజ్ కావచ్చు, ఆర్ఎండ్బి కావచ్చు, లేదా రేపు పొద్దున ప్రోయాక్టివ్గా పనిచేయాల్సినటువంటి స్త్రీశక్తి సంఘాలు. హుస్నాబాద్ నియోజకవర్గం తెలంగాణ మొత్తం ఆ కారు ఉంది, కానీ హుస్నాబాద్ నియోజకవర్గ శాసనసభ్యుడిగా హుస్నాబాద్ ఉన్న ప్రతి మహిళా సంఘ సభ్యురాలు కావాల్సిందే. ఆ విధమైనటువంటి కార్యాచరణ తీసుకోమని చెప్పి సందర్భంగా కోరుతూ, మరొకసారి విద్య, వైద్యము, వ్యవసాయము, అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించిన ఆధారిత పాడి పంటల పరిశ్రమలకు సంబంధించి, అదేవిధంగా టూరిజం, మహిళా శక్తి అనేటువంటి అంశాలకు తగిన ప్రాధాన్యత ఏంటి. అలా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్గా నేను ఒక రోడ్ సేఫ్టీకి సంబంధించి కూడా ఒక స్పెషల్ మూవ్మెంట్ కాబట్టి, అదేవిధంగా ఆర్టీసీకి సంబంధించి కూడా ప్రయాణికులందరికీ కూడా అసౌకర్యం ఉండాలనేటువంటి 4-5 అంశాలకు సంబంధించి కూడా ప్రత్యేకించి కార్యక్రమం తీసుకున్నాం. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా ప్లాంటేషన్ అంటే సోషల్ ఫారెస్ట్రీ ఉన్న డిపార్ట్మెంట్ ప్లాంటేషన్లో కూడా ప్రయారిటీ చేయాలనేటువంటి వాటిని ప్రత్యేకించి ఎక్సైజ్ అధికారులు కూడా కోరినాం. సోషల్ ఫారెస్ట్రీ కింద కూడా డిఎఫ్ఓ గారు ఇలా హుస్నాబాద్, సిద్దిపేట జిల్లాకి 21 లక్షలు అన్నారు. ఇక్కడ కూడా అందరూ మోటివేట్ చేసే విధంగా ఆ ప్లాంటేషన్ కార్యక్రమాలు వనమోత్సవం అని చెప్పి కోరుతూ